జనగామ మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారింది. జనగామలో మొత్తం 30 వార్డులు ఉండగా కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, సిపిఎం 1, ఇండిపెండెన్స్ 4 గెలుచుకున్నారు. అయితే ఇందులో 2 ఇండిపెండెన్స్ బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించగా మరో 2 కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. మరోపక్క బీఆర్ఎస్ కాంగ్రెస్కు చెరో ఎక్స్ అఫీషియో ఓటు ఉండడంతో ఫలితం ఇంకా సస్పెన్స్గా మారింది. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై పీసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని 2 ఎమ్మెల్యేలను పరిశీలకులుగా నియమించింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించింది. అలాగే బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బండ ప్రకాష్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించింది. జనగామ మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారింది. జనగామలో మొత్తం 30 వార్డులు ఉండగా కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, సిపిఎం 1, ఇండిపెండెన్స్ 4 గెలుచుకున్నారు. అయితే ఇందులో 2 ఇండిపెండెన్స్ బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారుగా మరో 2 కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. మరోపక్క బీఆర్ఎస్ కాంగ్రెస్కు చెరో ఎక్స్ అఫీషియో ఓటు ఉండడంతో ఫలితం ఇంకా సస్పెన్స్గా మారింది. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై పీసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని 2 ఎమ్మెల్యేలను పరిశీలకులుగా నియమించింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణలకు బాధ్యతలు అప్పగించింది. అలాగే బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బండ ప్రకాష్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించింది.